పడి ఒకరినొకరు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అబద్ధ ప్రవక్తలు వస్తారంట అంత్య దినాల్లో, అందరినీ మోసపరుస్తారంట. కాబట్టి అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అక్రమం అనేది విస్తరించిద్దంట. ఆ అక్రమము వలనంట ప్రేమ ఉండదంట. మనుషుల మధ్య ప్రేమ అనేది ఉండదు, ప్రేమ చల్లారును అని దేవుని వాక్యం చెప్తుంది. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును అని దేవుని వాక్యం చెప్తుంది. అంటే ఎవరైతే వారి జీవిత కాలము ఆయన నిమిత్తము ప్రేమిస్తూ ద్వేషం అనేది లేకుండా ఇతరుల పట్ల దయాగుణం కలిగి, క్షమాగుణం కలిగి, ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉంటారో, సహాయం చేస్తూ ఇతరులని దేవుడు ఎలాగైతే ఇతరుల పట్ల కనికరం కలిగి ఉన్నాడో అటువంటి మనసు కలిగిన వారు, అంటే అంతము వరకు సహించి వాడెవడో వాడే రక్షింపబడతాడని దేవుడి వాక్యం చెప్తుంది. కాబట్టి మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమైన లోకమందంటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. ఆమేన్. దేవుడు ఏం మాట్లాడుచున్నాడంటే, మన సువార్త అంటే దేవుని వాక్యం అనేది సకలము మొత్తము ప్రపంచంలో సకల జనాలకు అందరికీ లోకమంతా ప్రకటింపబడాలంట. కాబట్టి ఎందుకంటే ఇలా దేవుడు మాట్లాడుచున్నాడు, నిజమే కదండి. ప్రతి ఒక్కరు దేవుని వాక్యం అనేది వినాలి, విని మారు మనసు పొందుకొని ఆయన రక్షణ పొందుకోవాలి. ప్రతి ఒక్కరు వినాలని దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే ఆత్మ నశించుట ఆయన చిత్తం కాదు. ప్రతి ఒక్క లోకంలో ప్రతి ఒక్క చోట ఆయన సువార్త ప్రకటింపబడి ఆయన తట్టు తిరగాలని ఆయన ఆకాంక్ష. కాబట్టి ఎవరైతే విననొల్లలో వారికి దేవుడు వేరే జీతం ఇస్తాడు. కాబట్టి ప్రతి చోట ఆయన వాక్యం వినిపించబడాలి. ప్రతి ఒక్క ప్రాంతంలో, ప్రతి ఒక్క ఊరిలో, ప్రతి ఒక్క పల్లెల్లో, ప్రతి ఒక్క చోట, ప్రతి ఒక్క లోకంలో, ప్రతి ఒక్క చోట ఆయన వాక్యం అనేది వినిపించబడాలి. అప్పుడు ఆ తర్వాతే దేవుడి రాకడ, అటు తర్వాత అంతము వచ్చును అని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువును పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక అని దేవుని వాక్యం చెబుతుంది. పరిశుద్ధ స్థలాల్లో అంట హేయమైన వస్తువులు ఉంచుతారంట. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన సంగతి ఇది. కాబట్టి యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలను, మిద్దెల మీద ఉండువారు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుట దిగకూడదు, పొలములో నుండి వాడు తన బట్టలను తీసుకొని పోవుట ఇంటికి రాకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయ్యో, ఆ దినములలో గర్భిణీలకు పాలిచ్చు వారికి శ్రమ. కాబట్టి అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించండి అని ప్రవక్త అయిన దానియేలు మాట్లాడుచున్నాడు. లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడనూ కలగబోదు అని దానియేలు ద్వారా మాట్లాడుచున్నాడు. ఆ దినము తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి అని వాక్యం సెలవిస్తుంది. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనపరచెదరు. చూసారా, దేవుడు ముందుగానే జాగ్రత్త పడమంటున్నారు. దేవుడు ముందుగానే మనకి ఆయన వాక్యాల ద్వారా మాట్లాడుచున్నాడు. అంత్యదినాల్లో అంట అబద్ధ ప్రవక్తలు, అబద్ధపు క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వస్తారంట. కాబట్టి ఆ అంత్యదినాల్లో ఏర్పరచబడిన వారు కూడా పడిపోతారంట. ఎందుకు? వారి మోసకరమైన మనస్సును బట్టి, వారి మోసకరమైన కార్యాలను బట్టి, సూచక క్రియలను బట్టి ఏర్పరచబడిన వారు కూడా పడిపోతారు అని దేవుడు మాట్లాడుచున్నాడు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పిన ఎడల వెళ్ళకుడి.
దేవుడు అంట అక్కడున్నాడు ఇక్కడున్నాడు అని చెప్తారంట. కాబట్టి అలాంటివి నమ్మకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అరణ్యంలో ఉన్నాడని చెప్పినా మీరు నమ్మవాకండి, వెళ్ళకండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టిన పడమటి వరకు ఎలాగూ కనబడను అలాగే మనుష్య కుమారుడు రాకడుండును. ఆమేన్, హల్లెలూయా. చూసారండి, ఆయన్ని ప్రతి ఒక్కరు చూస్తారు, ప్రతి ఒక్కరూ ఆయన్ని చూస్తారు. అంతేగాని ఆయన దొంగలాగా అరణ్యాల్లో ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నాడు అని అలాంటి మాటలు చెప్తే నమ్మవాకండి. ఎందుకంటే ఆయన వస్తే ప్రతి ఒక్క కన్ను ఆయన్ని చూసిద్ది. కాబట్టి ఇదిగోండి, ఇక్కడ మెరుపు తూర్పు నుండి పడమటికి ఎలాగూ వస్తుందో, మెరుపు ప్రతి ఒక్కళ్ళని చూస్తాం కదండి. కాబట్టి దేవుణ్ణి కూడా అలాగా ప్రతి ఒక్కరూ చూస్తారని, మనుష్య కుమారుడు రాకడయు ఉండును, అలాగే ఉండును, మెరుపులాగే ఉంటుంది. అంటే మెరుపుని అటు చివరి నుంచి ఆకాశం ఇటు చివరి వరకు వ్యాపిస్తే అందరికీ కనిపిస్తుంది ఆ మెరుపు అనేది. అలాగే ఆయన వచ్చినప్పుడు కూడా ఆయన ప్రతి ఒక్క నేత్రము ఆయన చూసిద్ది అని దేవుడు మాట్లాడుచున్నాడు. పీనుగు ఎక్కడ ఉండునో అక్కడ గద్దలు ఉండును. కాబట్టి ఆ దినంలో శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును. చీకటి అంటే సూర్యుని కమ్మేసిద్దంట, అంటే వెలుగు ఉండదు. చంద్రుడు కాంతిని ఇయ్యడంట. ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశం నుంచి నక్షత్రాలు భూమి మీద పడతాయంట. ఆకాశం మందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు కనిపించిద్దంట మనుష్య కుమారుని సూచన. ఈ రోజుల్లో కొంతమంది మీ దేవుడు ఉంటే సూచన ఒకటి జరిగించండి, సూచన జరిగిస్తే మనుషులందరూ మారి నమ్ముతారు కదా అని మాట్లాడుచున్నాడు. కానీ ఇప్పుడు ఏమి సూచక క్రియలు జరగవు. కానీ అంత్య దినాల్లో ఇక్కడ అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢ వచ్చుట చూచి భూమి మీదున్న సకల గోత్రము వారు రొమ్ము కొట్టుకుందురు. సకల గోత్రాల వారు దేవుని చూసి రొమ్ములు కొట్టుకొని ఏడుస్తారంట. కాబట్టి మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకునే వారిని పోగు చేస్తారంట దూతలు. ఎవరిని? ఆయనని, మన యేసయ్యని నమ్ముకొని మన యేసయ్య చెప్పినట్టు ఒక నీతికరమైన జీవితాన్ని జీవించే వారిని, యేసయ్యని ఏర్పరచుకునే వారిని ఆ దిక్కు నుంచి ఈ దిక్కు వరకు దూతలు వచ్చి పోగు చేస్తారంట. కాబట్టి అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపింపకుండా ఉందని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరీ సంగతులన్నీ జరుగుట చూచున్నప్పుడు ఆయన సమీపమునే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. కాబట్టి మనకు అంజూరపు కొమ్మ లేతగా ఉంటే ఇంకా వసంతకాలం వస్తుంది అని మనకు తెలుస్తుంది కదండి. ఆ ప్రకారమే కాబట్టి మనం ఈ సంగతులన్నీ చూసినప్పుడు ఆయన రాకడ సమీపంగా ఉందని మనము ఆయన ద్వారము దగ్గరనే ఉన్నామని తెలుసుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇవన్నీ జరిగే వరకు తరం అనేది గతించదు అని దేవుని వాక్యం చెప్తుంది. ఆకాశమును భూమియు గతించును కానీ నా మాట ఏమాత్రం గతింపవు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అయితే ఆ దినము గూర్చి ఆ గడియ గూర్చి తండ్రి మాత్రమే ఎరుగను. కాబట్టి ఎవ్వరికి తెలియదు. ఆయన రాకడొస్తుంది అది ఇది అంటారు కదండి, ఆయన అక్కడున్నాడు ఇక్కడున్నాడు అని దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది కదా. ఆయన అబద్ధపు క్రీస్తు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ పాస్టర్లు అందరూ వచ్చి దేవుడు ఇక్కడున్నారు అక్కడున్నారని
అబద్ధ క్రీస్తు కూడా వస్తాడంట అంత్య దినాల్లో. కాబట్టి అటువంటి వారి మాటలు నమ్మకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుచున్నాడంటే ఆ గడియ గురించి తండ్రికి మాత్రమే తెలుసు అని దేవుని మాట్లాడుచున్నాడు. కాబట్టి తండ్రికి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుష్యుడైనను పరలోకమంది దూతలకైనను కుమారుడైనను ఎరుగడు. కాబట్టి దూతలకైనను కుమారుడికైనను తెలియదు అని దేవుడు మాట్లాడుచున్నాడు. అంటే ఎంత సీక్రెట్గా ఉందో దేవుని రాకడ. కాబట్టి నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. నోవాహు దినాలు ఉన్నాయి కదండి. అంటే నోవాహు అప్పట్లో దేవుని నమ్ముకోండి అని అంతా ప్రజలందరికీ చెప్పినా వాళ్ళు ఎవ్వరూ లోబడరంట. అంత పెద్ద పడవ చేసినా కానీ నోవాహు కుటుంబం ఒకటే పడవలో వెళ్ళింది కానీ ఎవ్వరూ ఎక్కలేదంట. కాబట్టి మనుష్య కుమారుని రాకడ కూడా అలాగే ఉండిద్దంట. ఈ అంత్య దినాల్లో ఈ రోజుల్లో మనము ఎక్కడ సువార్త చెప్తున్నా ఆయన గురించి చెప్తున్నా అనేక మంది వ్యతిరేకిస్తున్నారు. అన్యులు దేవుని వాక్యం బోధిస్తుంటే ఎవరు అంగీకరించట్లేదు. కాబట్టి నోవాహు దినాల వలె ఈ రోజులు కూడా ఉంటాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనిషి కుమారుడు రాకడ అలాగే ఉండను. జలప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చు జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకును ఎవరునూ ఎరుగకపోయిరి. కాబట్టి చూసారా, మనం ఏ పనుల్లో అయితే బిజీగా ఉంటారో లోకంలో పెళ్లికి ఇచ్చుకొనుచు పెళ్లి చేసుకొనుచు ఇలాంటివి అన్నిట్లో బిజీగా ఉంటారు కదండి. కాబట్టి వాళ్ళు గుర్తెరగలేదంట. జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుపోయే వరకు, జలప్రళయం అనేది వచ్చి అందరినీ కొట్టుకొని పోయే వరకు నోవాహు దినాల్లో ఎవరు గుర్తెరగలేదంట. కాబట్టి నోవాహు అందరికీ చెప్తున్నా కానీ ఎవరు ఆయన మాట వినలేదు. జలప్రళయం ఎందుకు వచ్చింది అని ఆయన్ని దూషించడం, ఆయన్ని ఎగతాళి చేయడం అలాగా మాట్లాడారు ఆ దినాల్లో. కాబట్టి ఎవరు ఎరగకపోయిరి. అలాగనే మనుష్య కుమారుని రాకడ ఉండిద్ది అంటున్నాడు. ఆ కాలమందు ఇద్దరు పొలంలో ఉండుదురు, ఒకడు తీసుకోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుచుందురు, ఒకతే తీసుకొని పోబడును, ఒకతే విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువ కలిగి ఉండుడి అని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన రాకడ దొంగ వలె ఉండిద్ది. కాబట్టి తిరగలి విసురుతుంటే ఇద్దరు స్త్రీలలో ఒకరు కొనుక్కోబడతారు. అలాగే పొలంలో పనిచేస్తుంటే ఆయన్ని గుర్తెరిగిన వారు, ఆయన నమ్ముకున్న వారు పొలంలో ఒకరిని విడిచిపెట్టి ఒకరిని తీసుకెళ్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మెలకువగా ఉండి ప్రార్థన చేయడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మెలకువ కలిగి ఉండటం అంటే మనకి నైట్ ఎప్పుడు మెలకువ వచ్చినా ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే నైటు ఖచ్చితంగా ఒక్కసారన్నా మనకి మెలకువ వస్తుంది గబక్కన. కాబట్టి ప్రతి ఒక్కరు మెలకువ వచ్చినప్పుడల్లా లేచి మోకరించి అని ప్రార్థించాలి. 1 గంటకి రావచ్చు, 2ంటికి రావచ్చు, 3ంటికి రావచ్చు, ఏ సమయమైనా మెలకువ వచ్చిందంటే ఆయన మనల్ని తట్టాడని గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు. కాబట్టి లేచి మనం మోకరించి ప్రార్థించాలి. కాబట్టి మెలకువగా తెలియదు కనుక మెలకువగా నుండుడి. ఏ జామున దొంగ వచ్చినో ఇంటి యజమానికి తెలిసిన యెడల అతడు మెలకువగా ఉండి తన ఇంటిని కన్నము వేయనీయడని మీరెరుగుదురు. మీరనుకొనిన గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకయే మీరును సిద్ధముగా ఉండుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు త్వరగా వచ్చుచున్నాడు. ప్రతి ఒక్కరూ సిద్ధపాటు కలిగిన ప్రార్థన ఆత్మను కలిగి ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. దొంగ వలె ఆయన రాకడ ఉంటుంది. ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి అన్ని విషయాల్లో మనల్ని మనం సరిచేసుకుంటూ ఉండాలి. ఈరోజు నేను ఏ తప్పులు చేశాను, ఏ పాపం చేశాను, ఈరోజు నేను దేవుణ్ణి ఏ విషయంలో అన్నా దుఃఖపరిచానా, దేవుణ్ణి ఏదన్నా నా వలన దేవుడు ఏదన్నా దుఃఖపడ్డా అని సమస్తము సాయంత్రము ప్రేయర్లో కూర్చొని
ప్రేయర్లో కూర్చొని దేవుడా ఈరోజు నేను ఏదైనా పొరపాటు చేశాను, తప్పు చేశాను అన్నీ గుర్తు తెచ్చుకొని మనల్ని మనం సరి చేసుకోవాలి. తిరిగి ఆ పొరపాటు చేయకుండా దేవుణ్ణి అడగాలి, దేవుడా మళ్ళీ నేను తిరిగి పాపం చేయకూడదు, తప్పులు చేయకూడదని. అలాగే ఉదయకాలన ప్రార్థనలో కూడా ఈ రోజంతటిలో నీ కృప కాపుదలని ఇవన్నీ అడగాలి. నేను ఏ తప్పులు పొరపాట్లు చేయకూడదు, నిన్ను దుఃఖపరిచే పనులు నేను చేయకూడదు, నీకు మహిమకరంగా ఉండాలి తండ్రి అని దేవునిని ప్రార్థించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చిన గనుకే మీరు సిద్ధముగా ఉండు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి యజమానుడు తన ఇంటివానికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపై ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయుచుండుట అతన్ని కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు అని దేవుడి వాక్యం చెప్తుంది. కాబట్టి అతడు తన యావదాస్తి మీద వాని నుంచునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. యజమానునికి నమ్మకమైన వాళ్ళు అని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. అలాగైతే దుష్టుడైన యొక్క దాసుడు తన యజమాని ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకుంటాడంట. కాబట్టి దుష్టుడైన దాసుడేమో ఆ యజమాని రావట్లేదు కదా అని ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకొని తన తోటి దాసును కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో త్రాగుచున్నాడంట దుష్టు దాసుడు. కాబట్టి ఆ దాసుడు కనిపెట్టిన దినమునందు వాడు అనుకొనని గడియలోను వాని యజమానుడు వస్తాడంట. కాబట్టి నీ టైము ఇక్కడ ఇద్దరు దాసుల గురించి చెప్తున్నాడు. నమ్మకమైన వాడు దుష్ట దాసుడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నమ్మకమైన దాసుల వలె మనం ఉండాలి. ఆయన నిత్యము మనల్ని చూస్తున్నాడు అని మనసు కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ దుష్టదాసుడు అంట, దుష్టుడైన యొక్క దాసుడు. కాబట్టి అటువంటి క్రియలు మనలో ఉండకుండా ఆ దాసుడు కనిపెట్టని దినములలో వాడనుకొనని గడియలో అంట వాని యజమాని వచ్చాడంట. కాబట్టి వచ్చి వాడిని నరికించి వేషధారులతో కూడా వాని పాలు నియమించి అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండును. చూసాడా, ఆయన ఇద్దరు దాసుల్ని తీసుకొని ఉపమాన రీతిగా చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, తన ఇంటి వారినైనా తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపై ఉంచిన నమ్మకమైన వాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నమ్మకమైన వాడు బుద్ధిమంతుడైన దాసుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన ఎదుట మనము నమ్మకంగా బుద్ధిమంతుల వలె ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మనకి నియమించిన ప్రార్థనలు అంటే మనకి సంఘాల్లో ప్రార్థనలు జరుగుతాయి కదా, మీటింగ్స్ అని, శనివారం విజ్ఞాపన ప్రార్థనలు, సమస్తం అన్ని విషయాల్లో మనం ఆయన ఎదుట నమ్మకంగా ఉండాలి. అన్నిట్లో మనం చేసే ప్రతి ఒక్క క్రియలో నమ్మకంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ దాసుడు చాలా నమ్మకంగా ఉన్నాడంట, బుద్ధిమంతుడు వలె ఉన్నాడంట. కాబట్టి అతనికంటే తన యావదాస్తిని ఇస్తాడంట. కాబట్టి దేవుని ఎదుట కూడా మనం నమ్మకమైన జీవితాన్ని జీవించాలని ఆయన వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ లోకానుసారుల వలె మనం ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఎదుట నమ్మకంగా లేకుండా, దేవుని ఎదుట నీతికరమైన జీవితం లేకుండా, ఈ లోకానుసారంగా ఉండి, ఈ లోకంలో ఆశలు కలిగి ఉండి, దేవుని మీద మనసు లేకుండా ఉంటే ఆయన వేషధారులతో సమానమని ఇదిగోండి, వేషధారులతో కూడా వాని పాలు పొందునిచ్చును అని దేవుని వాక్యం చెప్తుంది. వేషధారులతో సమానంగా దేవుని చూస్తున్నాడు. కాబట్టి అటువంటి వారినంట నరకంలో వేస్తాడు. నరకం అంటే ఏంటి? ఏడుపు పండ్లు కొరుకుంటూ నుండును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ దేవుని వాక్యం ఈ రోజుతో ముగిస్తున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము అయిపోయింది. చిన్న ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ బంగారు పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా అయ్యా, ఈరోజు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మీరు ఎన్నో గొప్ప వాక్యాల ద్వారా మాట్లాడారయ్యా. నీ రాకడ గురించి మీ శిష్యులతో చెప్పి ఉన్నారు ప్రవ్వా. నీ రాకడ దొంగ వలె ఉండిద్ది అంటున్నావు తండ్రి. దయచేసి నాయన బుద్ధిమంతుని వలె నాయన మేము నమ్మకంగా నీ ఎదుట ఉండేటప్పుడు సహాయం చేయండి. మా అంతం వరకు నీ ఎదుట సహించుకుని వాడెవడో
వాడు నిత్య జీవాన్ని పొందుకుంటాడని నీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మా అంతం వరకు నీ ఎదుట నమ్మకంగా ఉంటూ అంతం వరకు నీ ఎదుట నా తండ్రి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే కృపనివ్వండి తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. అయా నీ రాకడలో ఎన్నో శ్రమలు శోధనలు అంటున్నావు తండ్రి. అయా మిమ్మల్ని నమ్ముకున్న మమ్మల్ని అన్యాయం చేయొద్దు ప్రభా. నీ కృపా కాపుదల మా అందరికీ దయచేయి తండ్రి. అయా యేసయ్యా అన్ని విషయాల్లో మీరు తోడునండి ప్రభా. అయా భూకంపాలు అంటున్నావు, యుద్ధాలు అంటున్నావు తండ్రి. అయా నీ కృపా కాపుదల మాకు ఇస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. అయా దూతలు నా తండ్రి భూమి మీదకి వచ్చినప్పుడు తండ్రి వారు నలుదిక్కులో ఉన్న నిన్ను ఏర్పరచుకుని వారిని పోగు చేస్తారని వాక్యాల ద్వారా సెలవిస్తున్నావు తండ్రి. దయచేసి నాయన ఆ గుంపులో నాయన మేము ఉండుటకు సహాయం చేయండి. నీ కృపా కాపుదల నిత్యము మాకు మా కుటుంబాలకి నాయన నేను నమ్ముకున్న ప్రతి ఒక్కరికి దయచేయండి. ఇంకా నాయన మా ఎడల నువ్వు ఎంతగానో సహనము కలిగి కనికరము కలిగి ఉన్నావు తండ్రి. అయా యేసయ్య ప్రతి ఒక్కరు నాయన నిన్ను నమ్ముకొని నిన్ను వెంబడించుటకు సహాయం చేయండి. ఇంకా సమయం ఉంది ప్రభా. ప్రతి ఒక్క అన్యులు ప్రతి ఒక్కళ్ళు నాయన నీవు సజీవము గల దేవుడు అని, నీవు యుగయుగములకు రాజు అని ప్రతి ఒక్కరు గుర్తెరుగులాగా సహాయం చేయండి. ప్రతి ఒక్కరి మనోనేత్రములు తెరవండి తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తాను. ప్రతి బిడ్డను దర్శించి నువ్వు మాట్లాడి నీ తట్టు తిప్పుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.